మరికొద్ది గంటల్లోనే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇన్ఫాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మ్యాచ్. ఎందుకంటే ఆ వైభవ్ సూర్యవంశి చుట్టూ తను ఇప్పుడు డిస్కషన్ ఉంది. సో కాబట్టి నేను లేట్ చేయకుండా నేరుగా డిస్కషన్ లోకి వెళ్ళిపోతున్నాను. నాతో పాటు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ స్పోర్ట్స్ కామెంటేటర్, క్రికెట్ కామెంటేటర్, వాట్ నాట్, హిస్ ఎవ్రీథింగ్ అండ్ ఇస్ సింగర్ టూ. నాతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సుధీర్ గారు. సుధీర్ గారికి వెల్కమ్ చెప్పేసి డీటెయిల్ గా డిస్కషన్ లోకి వెళ్ళిపోతున్నాను. హలో సుధీర్ గారు. నమస్తే సచిన్, ఎలా ఉన్నారు? నమస్కారం. నాకెందుకో చాలా ఫార్మల్ గా అనిపిస్తోంది. సుధీర్ డా. యా. సచిన్ దా. ఎగ్జాక్ట్లీ. నాకు యా. నిన్న మ్యాచ్ చూసిన తర్వాత అనిపించింది, అంటే ఆల్రెడీ నేను చిన్న షార్ట్లు కూడా చేశా. బుడ్డోడు బుడ్డోడు అంటే నెక్స్ట్ డైలాగ్ నేను చెప్పను, కానీ ఏం మ్యాచ్ చూపించాడు. అండ్ రేపు వైభవ్ సూర్యవంశి వర్సెస్ గుజరాత్ టైటన్స్ కు ఉండబోతోందా, లేకపోతే ఆర్ఆర్ వర్సెస్ జీటీగా చూడాలా మ్యాచ్? సో దీని నుంచి స్టార్ట్ చేస్తాను నేను. రేపే కాదు, మరికొద్ది గంటల్లోనే అసలు యాక్చువల్గా రియల్ గా చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీ, మరి కొద్దిగా రేపు రేపు అలవాటు అయిపోయింది. ట్రూ. అబ్సల్యూట్లీ, మరికొద్ది గంటల్లో వీఆర్ గోయింగ్ టు సీ వన్ మోర్ ఎక్సైటింగ్ మ్యాచ్ చూడబోతున్నాం, డౌట్ లేదు. అండ్ ద వే హీ ప్లేడ్ ఇన్ ది ఎలిమినేటర్, ఇట్ వాజ్ ఎక్సలెంట్ యాక్చువల్లీ. ఏ ప్లాన్స్ కూడా వర్కౌట్ కాలేదు సన్ రైజర్స్ హైదరాబాద్. మనం అదే చెప్పుకున్నాం కూడా. స్టార్టింగ్ లో బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది, అతనికి ఆ ఫ్రీడమ్ ఉంటుంది. అలాగే ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచాడు, బ్యాటింగ్ ఇచ్చాడు అపోజిషన్ కు. అండ్ దట్ వాజ్ జస్ట్ లైక్ వాళ్ళకు గుడ్ టాస్ లూజ్ లాగా అయిపోయింది రియల్ గా చెప్పాలంటే. అఫ్ కోర్స్ సో ఈ ప్లేడ్ బ్రిలియంట్ నాక్ యాక్చువల్లీ. దాన్ని ఎలా వర్ణించాలో అర్థం కావటం లేదు. బికాస్ ద వే ఈ అటాక్ ద బౌలర్స్ యాక్చువల్లీ, నిజంగా చెప్పాలంటే ఐ థింక్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఒక రకంగా చెప్పాలంటే. బికాస్ ఇంక్రెడిబుల్ ఇన్నింగ్స్ ఆడాడు, డౌట్ లేదు. అండ్ అదే ఫీట్ రిపీట్ చేస్తాడా అగైన్స్ట్ గుజరాత్ టుడే? వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ గుజరాత్ ప్లేయర్స్ గుండెల్లోనైతే రైళ్లు పరిగెత్తుతూ ఉంటాయి, డౌటే లేదు అందులో సచిన్. ఎందుకంటే ఎలా అయితే కంట్రోల్ చేయాలి, ఎటువంటి వ్యూహం ఏం వర్కౌట్ కాదు. బికాస్ వన్స్ హీ గెట్స్ గోయింగ్, యూ కాంట్ స్టాప్ హిమ్ ఇక్కడ నేను చిన్న ఇంటరప్షన్. నిన్న Yeah. ప్యాట్ కమిన్స్ ఒక మాట అన్నాడు, అంటే నిన్న అంటే మ్యాచ్ కి ముందు మా దగ్గర 3 వ్యూహాలు అని చెప్పి ఒక్క వ్యూహం కూడా పనిచేయలేదు. అండ్ లిటరల్ గా చెప్పాలంటే బహుశా ఇలా నమస్కారం పెట్టడం కరెక్ట్ కాదేమో, కానీ ఇలా దండం పెట్టేసాడేమో అనుకోవాలి మ్యాచ్ అయిపోయిన తర్వాత వైభవ్ సూర్యవంశి విషయంలో అనిపించింది. సో రేపు జీటీ బౌలర్స్ రిస్ట్రిక్ట్ చేయగలరా? ఎందుకంటే కొన్ని కమెంట్స్ వినిపిస్తున్నాయి, తనకి ఒక పర్టికులర్ కొన్ని బౌన్సర్స్ లాంటివి వేస్తే కనుక రిస్ట్రిక్ట్ అవుతాడు, లేకపోతే స్పిన్ తో ట్రై చేస్తే రిస్ట్రిక్ట్ అవుతాడని చెప్పి. ఇస్ ఇట్ సో? రేపు జీటీ విషయంలో అలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉందా? రేపు నుంచి మనం ఇప్పుడు కొద్ది గంటల్లో అంటే బాగుంటుంది अरे అనిపిస్తుంది. एक काम करते हैं, उसको स्टॉप कर दे मेरे में, फिर से स्टार्ट कर रहा हूँ मैं. ఓకే 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 ठीक है, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఓకే. రేపు అనేది ఇది కొద్ది గంటల్లో కూడా అనకండి. ఒకసారి కొద్ది గంటలు అన్న हाँ తర్వాత కెన్ గుజరాత్ కంట్రోల్ అంతే, ఇక అట్లాగే ఉంటుంది. हाँ हाँ, నేను ఇంకా అసలు ఓకే మర్చిపోతాను. ఇంకా 2 ఓకే స్టార్ట్ కాబోతుంది అంతే. రైట్. ఓకే. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. మరి కాసేపట్లోనే గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. అండ్ ఆల్రెడీ మనోడి పర్ఫార్మెన్స్, వైభవ్ సూర్యవంశి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ప్రస్తుతం మనోడు చుట్టూనే మొత్తం డిస్కషన్ జరుగుతోంది. ఇస్ ఇట్ పాసిబుల్ గుజరాత్ టైటన్ కి అంత ఈజీనా? మాట్లాడుకుందాం. నాతో పాటు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ క్రికెట్ కామెంటేటర్ సుధీర్ గారు జాయిన్ అవుతున్నారు. ఆలస్యం చేయకుండా నేరుగా డిస్కషన్లోకి వెళ్ళిపోతాం. హలో సుధీర్ గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు సచిన్? నమస్కారం. నాకెందుకో చాలా ఫార్మల్ గా అనిపిస్తోంది. సుధీర్ డా. సో సచిన్ దా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఇంట్రడక్షన్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వైభవ్ సూర్యవంశిని రేపు కంట్రోల్ చేయడం గుజరాత్ సాధ్యమని? ఎందుకంటే ప్యాట్ కమిన్స్ విషయంలో చూసాం, మా దగ్గర 3 వ్యూహాలు అనే అన్నాడు. ఆ 3 వ్యూహాలు మూటకట్టి పక్కెళ్ళిపోయాయి. లిటరల్గా దండం పెట్టేస్తాడు అనుకోవాలి ఆఖరికి వచ్చే సందర్భంలో. సో ఇస్ ఇట్ పాసిబుల్ గుజరాత్ టైటన్ కి వైభవ్ సూర్యవంశిని రిస్ట్రిక్ట్ చేయడం సాధ్యమేనా? సి ద వే ఈ ప్లేడ్ వాజ్ బ్రిలియంట్, డౌట్ లేదు, అగైన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ ఆ ఫీట్ ఒకవేళ రిపీట్ అయినట్లయితే ఇప్పటికే నేను అనుకుంటాను గుజరాత్ ప్లేయర్స్ గుండెలలో రైలు పరిగెత్తుతూ ఉంటాయి సచిన్, డౌటే లేదు. వెన్ ఈ గెట్స్ గోయింగ్ నోబడి కెన్ స్టాప్ హిమ్ యాక్చువల్లీ. కొంతమంది ఎలా ఉంటారంటే, ఇతను ఒక ప్రాడిజీ లాంటి క్రికెటర్. సో అతడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మొన్నట్లాగానే ఒక స్టార్ట్ అందుకొని అదే ఫామ్ రిధమ్ మొమెంటం అతను కొనసాగితే అతన్ని ఎవరు ఆపలేరు. రబడ ఆపలేరు, తర్వాత సిరాజ్ ఆపలేడు, తర్వాత ప్రసిద్ధి కృష్ణ, ఎవరు వేసా గానీ అందరిని అటాక్ చేసేటటువంటి కెపాసిటీ అతనికి ఉంది, డౌటే లేదు అసలు యాక్చువల్గా. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, యూనో అంటే అతను అవుట్ అవుతున్నాడు అంటే అసలు యాక్చువల్గా తన మిస్టేక్స్ తోటి అవుట్ కావడం చూసాం రియల్ గా చెప్పాలంటే. మేబీ అంటే టెక్నికలీ చాలా
ఉందా అనేది T20లో మనకు తెలియదు. బట్ ద వే Hmm. ఈస్ ప్లేయింగ్ యాక్చువల్లీ, ద వే ఈస్ అటాకింగ్ యాక్చువల్లీ ఎక్కడ కూడా ఫ్లా కనబట్టలేదు. అబ్సల్యూట్లీ Hmm. ఫెంటాస్టిక్. ముఖ్యంగా కమిన్స్ ఈస్ ఐ థింక్ ద బెస్ట్ ఫాస్ట్ బౌలర్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో రియల్ గా చెప్పుకోవాలంటే అసలు యాక్చువల్గా లైన్ అండ్ లెంత్ అద్భుతంగా ఉంటది అతనిది. మనందరికి అతన్ని అటాక్ చేసి అతను ఓవర్లోనే 20+ రన్స్ స్కోర్ చేయగలిగాడు అంటే ఈ సంథింగ్ స్పెషల్ అండి టోటల్. సో సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజాలు కూడా అతన్ని మెచ్చుకుంటూనే ఉన్నారు. నో డౌట్ అబౌట్ ఇట్. ఈవెన్ బట్ సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు కూడా నో డౌట్ ఫ్లబర్గాస్టెడ్ ఎవరైనా అయ్యారు. మెచ్చుకోవాల్సిందే. బట్ ఎంత వరకు అతన్ని కట్టడి చేస్తారు అనేది ఐ థింక్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్. ఒకవేళ కొంచెం Hmm. బౌలింగ్ కు అనుకూలంగా కండిషన్స్ ఉండి ఏదైనా బిట్ ఆఫ్ మూమెంట్ ఉంది అది అంటేనేమో ఐ థింక్ దే కెన్ డూ సమ్. బట్ అదర్వైజ్ మొన్నట్లాగానే వికెట్ హీరో అంటే సేమ్ ప్లేస్ లో ఆడుతున్నారు. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సేమ్ గ్రౌండ్ లో ఆడుతున్నారు. మేబీ సేమ్ Hmm. వికెట్ కాకపోవచ్చు కానీ బట్ సేమ్ గ్రౌండ్ లోనే అయితే ఆడుతున్నారు కనుక ఐ థింక్ దానికి అలవాటు పడి ఉన్నాడు, ఆ అట్మాస్ఫియర్ కి అలవాటు పడి ఉన్నాడు. బికాస్ మ్యాచ్ కంటే ముందు కూడా కొన్ని మ్యాచ్ లో కొన్ని విజువల్స్ చూపించారు సచిన్. వి ఆల్ సా దట్ ఆల్సో. మ్యాచ్ కంటే ముందు స్టంప్స్ వెనకాల నిలబడి అతను షాడో ప్రాక్టీసింగ్ చేసుకున్నాడు అసలు actually గా. ఎలా అవును. ఎవరు అవును. వేస్తే ఎలా అటాక్ చేయాలని చెప్పి. సో ఐ థింక్ ఆ ప్రాక్టీస్ అయిపోయింది, ఇన్నింగ్స్ కూడా ఆడాడు. సో అతడు ఒకవేళ మొన్నట్లాగానే కంటిన్యూ అయితే మాత్రం ఐ థింక్ గుజరాత్ కు ఇబ్బందులు తప్పవండి. బౌలర్స్ కి ఎవరికైనా అంటే ఈవెన్ ఇక్కడ రషీద్ ఖాన్ ఇక్కడ అదొక చిన్న రిమెంబర్. డౌట్ ఉంది. ప్రఫుల్ యా హింగే యూ లాంటి రిమెంబర్ బౌలర్స్ ప్రఫుల్ యూ హింగే లాంటి రిమెంబర్ బౌలర్స్ తోనే వికెట్ యా పడుతుందండి. సో అటువంటి బౌలింగ్ ఏమైనా ట్రై చేయాలా, లేకపోతే కైండ్ ఆఫ్ ఒక చిన్న స్పేస్, ఒక చిన్న స్వింగ్ ఉండి ఇలా ఏం ట్రై చేయాలా? యా ప్లీజ్ కంటిన్యూ టు దిస్. యూ రిమెంబర్ లాస్ట్ టైం ఫస్ట్ సెంచరీ కొట్టింది కూడా గుజరాత్ అగైన్స్. కైండ్ ఆఫ్ షాట్స్ ఈ ప్లేడ్ యాక్చువల్లీ అందరిని అటాక్ చేశాడు. అప్పుడు కూడా ఎవరిని కూడా లెక్క చేయలేదు. యా మీరు అన్నట్టుగా ఒక్కొక్కసారి ప్రఫులింగే అఫ్ కోర్స్ యంగ్స్టర్ అంటే ఇప్పుడిప్పుడే ఆడుతున్నాడు. తన ఫస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ బాల్ కి అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా అవుట్ చేశాడు. హైదరాబాద్ లో చూసాం. ఆ తర్వాత మొన్న కూడా అతనికి అవుట్ గా అయిపోయినాడు ట్వైస్. ఒక్కొక్కసారి అంటే ఒక బౌలర్ అవుట్ చేసినప్పుడు అదే బౌలర్ ను అటాక్ చేసేటటువంటి అది కూడా ఒక అటిట్యూడ్ డెవలప్ చేసుకుంటుంటారు. అరే ఇతనికి నేను ఎందుకు వికెట్ ఇవ్వాలి, ఇతన్ని ఎక్కువ అటాక్ చేయాలని ఉంటారు. అది కూడా కలదు. ఎందుకంటే అది కూడా మనం చూస్తుంటాం. అంటే ఒక సార్ట్ ఆఫ్ రివెంజ్ టైప్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు బ్యాటర్స్ జనరల్ గా. మొన్న ఇతనికి అవుట్ అయినాడు కన్నా ఈ రోజు ఇతను అటాక్ చేయాలనేటువంటి ఒక అది కూడా కలుగుతుంది. బట్ అతన్ని నేను అనుకుంటాను అంటే చూడండి అండి క్రికెట్ లో ఎప్పుడైనా ఎవరికైనా అవుట్ కావచ్చు. ఒక బెస్ట్ బౌలర్ అవుట్ కాకపోవచ్చు, ఒక ఆర్డినరీ బౌలర్ అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ ఇంకే ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ బౌలర్. రంజీ ట్రోఫీలో డొమెస్టిక్ క్రికెట్ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు విదర్భకు. వేగం ఉంది, పేస్ ఉంది అండ్ అఫ్ కోర్స్ ట్రాప్ చేయగలిగాడు కూడా కొంచెం టెంప్ట్ చేస్తూ. బట్ మొన్నట్లాగా మాత్రం అతని ఫామ్ కంటిన్యూ అయితే నేను అనుకుంటాను నథింగ్ నథింగ్ కెన్ వర్క్అవుట్ ఫర్ గుజరాత్ అండి, డౌట్ లేదు. ఓకే. సో ఈ గుజరాత్ నుంచి రాజస్థాన్ రాయల్స్ కి ఎదురయ్యే ఒక టఫ్ ఫైట్ ఎవరు అనుకోవాలి? వెల్ అంటే ఆబ్వియస్లీ మనం ఓన్లీ సూర్యవంశీ విషయం సూర్యవంశిని పక్కన మాట్లాడుతున్నాం కనుక పెడితే. అంటే ఆ రివాల్వింగ్ అరౌండ్ పక్కకు అదే సూర్యవంశీ విషయం మాట్లాడుకుంటున్నాం కానీ బట్ యశస్వి జైస్వాల్ ఏం తక్కువనా అసలు యాక్చువల్ గా. ఫస్ట్ ట్రూ. అటాకింగ్ స్టార్ట్ చేసింది కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో. అతడే అటాకింగ్ స్టార్ట్ చేశాడు. అతడేం తక్కువ కాదు. జురేల్ ద కైండ్ ఆఫ్ షాట్స్ ఈస్ ప్లేయింగ్ యాక్చువల్లీ. నాకు అందరికంటే గుజరాత్ లో ఐ మీన్ రాజస్థాన్ రాయల్స్ నచ్చినటువంటి ప్లేయర్ ఎవరంటే జురేల్ అండి. జురేల్ చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నాడు సచిన్. వండర్ఫుల్ క్రికెటింగ్ షాట్స్ ఆడుతున్నాడు. అండ్ నిన్న కూడా ఈవెన్ సౌరవ్ సూర్యవంశి అవుట్ అయిపోయిన తర్వాత కూడా ఆ మొమెంటం ఆ రిథమ్ ను కూడా ఎక్కడ కూడా తప్పనివ్వలేదు. కంటిన్యూ చేస్తూ ఉన్నాడు అసలు యాక్చువల్గా. ఎక్కడ కూడా రన్ రేట్ పడకుండా అటాకింగ్ స్టాక్స్ నెక్స్ట్ స్ట్రైక్ కొనసాగించడంతో రేట్ 240+ స్కోర్ మనోడిదే కదా, చేయలేదు. రూజురెల్దే కాబట్టి అర్థమైంది అది. అబ్సల్యూట్లీ. సో టెంపో ఎక్కడ జురేల్ తగ్గలేదు. బ్రహ్మాండంగా ఆడతాడు. అండ్ రియాన్ పరాగ్ కూడా ఆడుతున్నప్పుడు ఒక ఇన్నింగ్స్ చూసాం ఆల్రెడీ 90+. అతడు కూడా కొంచెం అటాకింగ్ ఆడుతున్నాడు అంటే అతన్ని హ్మ్. కూడా ఆపడం కదా. ఫెరేరా ఈజ్ ఎ ఫెంటాస్టిక్ ప్లేయర్. జడేజా అద్భుతంగా ఆడతాడు ఆడుతున్నప్పుడు. వాళ్ళకు ఉన్నారు కొంతమంది, దేర్ ఆర్ సమ్ ప్లేయర్స్ యాక్చువల్లీ. సో ఐ థింక్ అంటే సౌరవ్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ జయస్విల్ ఎవరైనా ఒకళ్ళు త్వరగా అవుట్ అయినా కానీ ఐ థింక్ వాళ్ళకు అటాకింగ్ స్ట్రోక్స్ ఆడి ఫాస్ట్ గా రన్ స్కోర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు, ఒక్కళ్ళు కాదు. బహుశా యంగ్ టీం అంతా, యంగ్ పవర్ ప్యాక్డ్ క్రికెట్ టీం అంతా ఒక విధంగా చెప్పాలంటే రాజస్థాన్ రాయల్స్ కి ఉందనుకోవాలి ఇక్కడ, యంగ్ జనరేషన్. ఓకే. యా ఆఫ్ కోర్స్. బట్ మీకు హ్మ్. దీంట్లో కూడా మాక్సిమం యంగ్స్టర్స్ ఉన్నారు. శుభ్మన్ ఈజ్ యంగ్స్టర్, ట్రూ. తర్వాత సాయి సుదర్శన్ ఈజ్ యంగ్స్టర్ అండ్ బట్లర్ ఒకటే ఆఫ్ కోర్స్ కొంచెం అందరికంటే ఏజ్డ్ ప్లేయర్. బట్ రబడా ఆఫ్ కోర్స్ ఇప్పటికి కూడా యంగ్ అయినాలే. సిరాజ్ వీళ్ళందరూ కూడా అంటే అండ్ అంత బహుశా వెరీ యంగ్ బాగా అనుకోవాలి అప్పుడు. 34 వెరీ సైషిత్ కోట్ వెరీ యంగ్ అనుకోవాలి అప్పుడు రాజస్థాన్ యా రాయల్స్. నో డౌట్ అబౌట్ యా. బట్ దిస్ క్రికెటర్ నో డౌట్ అబౌట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ హిస్టరీ ఎట్ ద మూమెంట్ యాక్చువల్లీ. అన్ని రికార్డులు బదులు కొడుతున్నాడు. తర్వాత అతని ఫామ్ అద్భుతంగా ఉంది.
సో అతన్ని ఎలా కట్టడి చేయడం అనేది నేను అనుకుంటాను కొన్ని గంటల్లో మెయిన్ వ్యూహం అవుతుంది. బికాస్ అతన్ని కట్టడి చేయకపోయినట్లయితే ఇబ్బందులు డెఫినెట్లీ తప్పవు గుజరాత్ టైటన్స్ కూడా. బికాస్ గుజరాత్ తోటి అగైన్స్ అతనికి ఆల్రెడీ ఒక మంచి రికార్డ్ ఉంది. ఈవెన్ లీగ్ మ్యాచ్ లో కూడా చూసాం కదా, 30+ రన్ చాలా క్విక్ గా స్కోర్ చేశాడు. ఆ తర్వాత సిరాజ్ అతన్ని అవుట్ చేయడం చూసాం. బట్ సిరాజ్ ను కూడా చాలా అటాకింగ్ స్ట్రోక్స్ ఆడాడు ఫస్ట్ లో కూడా. అతను వికెట్ పై ఉన్నాడంటే పవర్ ప్లే లో నేను అనుకుంటాను నోబడి కెన్ కంట్రోల్ హిమ్ యాక్చువల్లీ. పవర్ ప్లే లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆ 6-7 ఓవర్స్ వికెట్ పై ఉన్నా గానీ దే కెన్ ఈజీలీ స్కోర్ 80-90 రన్స్ అండి. ఓకే, వెన్ ఇట్స్ కమ్స్ టు గుజరాత్ టైటన్స్ మీరు చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేసి ఉంచారు. శుభ్మన్ గిల్ కాస్త పర్ఫార్మెన్స్ కనిపిస్తూ ఉంది అక్కడ. బట్ జాస్ బట్లర్, సో టీం అంతా కొంచెం స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు ఆర్సీబీతో మ్యాచ్ లో వాళ్ళు ఫ్లక్చువేట్ అయ్యారు అండ్ లాస్ట్ లో మొత్తం కొలాప్స్ అయిపోయింది. అండ్ గుజరాత్ టైటన్స్ కి ఉన్న మైనసెస్ ఏంటి, వీక్నెస్లు ఏంటి, అండ్ ఇక్కడ వాళ్ళు పుంజుకోవాల్సింది ఏంటి, అండ్ ఎవరు కీ ప్లేయర్స్ గా మారే అవకాశం ఉంది ఇక్కడ? ఐ థింక్ లాస్ట్ ఇయర్ లాగానే టాప్ 3 బ్యాటర్స్ ఆర్ ఇన్ ఎక్సలెంట్ ఫామ్. ఒక లైన్ లో చెప్పాలంటే సాయి సుదర్శన్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాడు. శుభ్మన్ గిల్ ఈజ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. జాస్ బట్లర్ ఆ కిక్ ఆ మొమెంటం ను కొనసాగిస్తున్నాడు. సో ఈ 3 బ్యాటర్సే మీరు చూడండి ఎక్కువగా రన్స్ స్కోర్ చేయాలి. లాస్ట్ ఇయర్ కూడా దాదాపుగా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం 2000 వరకు రన్స్ ఈ ముగ్గురు స్కోర్ చేసి. ఈ సంవత్సరం సేమ్ అట్లాగే జరుగుతుంది అసలు. ఇప్పుడు సూర్యవంశీ తర్వాత వెనుక ఉన్నది ఎవరు అంటే సాయి సుదర్శనే ఉన్నాడు ఆరెంజ్ క్యాప్ రేస్ లో. అతని నుంచి మనం అతడే అందుకున్నాడు ఆఫ్ కోర్స్. సో వీళ్ళిద్దరి మధ్యలో ఆ బ్యాటిల్ అనేది ఉంటుంది డెఫినెట్లీ. సో దీస్ 3 బ్యాటర్స్ తో పాటు మొన్న తెవేటియా కూడా కొంచెం మిడిల్ ఆర్డర్, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ వీక్నెస్ ఎక్కడ ఉండే అంటే వీక్నెస్ ఇన్ ద సెన్స్ కొంచెం లూప్ హోల్, కొంచెం మిడిల్ ఆర్డర్ లో ఫామ్ అంటే మిడిల్ ఆర్డర్ కి ఎక్కువ బ్యాటింగ్ రాకపోవడం. మిడిల్ ఆర్డర్ హాస్ నాట్ బీన్ టెస్టెడ్ ప్రాపర్లీ యాక్చువల్లీ. టెస్ట్ అయినప్పుడు కూడా ఎక్కువగా అందరు రాణించలేదు. సో అక్కడ తెవేటియా కూడా మొన్న ఒక హాఫ్ సెంచరీ చేయడం నేను అనుకుంటాను దట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. బికాస్ అది కూడా ఆర్సీబీ అగైన్స్ స్కోర్ చేశాడు అంటే మంచి ఫామ్ అయితే రాబట్టుకుంటున్నారు. సో వాళ్ళకు ప్లేయర్స్ లేరని కాదు. బట్ ఈ 3 ప్లేయర్స్ లో ఎవరైనా ఇద్దరు సెట్ అయినట్లయితే ఐ థింక్ ఈవెన్ ఆర్ఆర్ కూడా ప్రాబ్లమ్స్ తప్పవు. బికాస్ ముఖ్యంగా బట్ ఇక్కడ రబడా వర్సెస్ సూర్యవంశీ ఎట్లనైతే బ్యాటిల్ మనం చూడబోతున్నామో, రబడా వర్సెస్ జైస్వాల్ ఎట్లనైతే బ్యాటిల్ చూడబోతున్నామో, జోఫ్రా ఆర్చర్స్ వర్సెస్ సాయి సుదర్శన్, జోఫ్రా ఆర్చర్ వర్సెస్ సాయి సుదర్శన్, జోఫ్రా ఆర్చర్ వర్సెస్ శుభ్మన్ గిల్, ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అబ్సల్యూట్లీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో అఫ్ కోర్స్ నేను మొన్న మ్యాచ్ లో కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చా కానీ అసలు యాక్చువల్ గా ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి కారణం ఎవరంటే జోఫ్రా ఆర్చర్. ఫస్ట్ 3 వికెట్స్ అతడే తీసుకున్నాడు. ఫస్ట్ ఓవర్ లోనే సెకండ్ బాల్ కు వికెట్ వచ్చింది. తర్వాత మళ్ళీ కిషన్ కొంచెం అటాకింగ్ స్ట్రోక్స్ ఆడే అతనికి అవుట్ అయ్యాడు, బౌల్ చేశాడు. ఆ 3 వికెట్స్ ఎప్పుడైతే పవర్ ప్లే లో కోల్పోయినారో అప్పుడే నేను అనుకుంటాను వాళ్ళు మ్యాచ్ లో బ్యాక్ ఫుట్ లో పడడం చూసాం అసలు. అంటే క్వాలిఫైర్ లో కావచ్చు, ఎలిమినేషన్ లో కావచ్చు, సెకండ్ బ్యాటింగ్ ఏమైనా టఫ్ అవుతుందా, ప్రెషర్ బిల్డప్ అవుతుందా? ఇది కూడా ఎలిమినేటర్ లాగానే కదా, ఇది కూడా ఇదే సెమీఫైనల్ లాంటి మ్యాచెస్ యాక్చువల్లీ ఇదే చెప్పానంటే. సో యా అంటే అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా అంటే ఇక్కడ ఫైనల్ కు మ్యాచ్ కదా, అంటే గుజరాత్ కి అయితే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినా కానీ ఇప్పుడు సెకండ్ మ్యాచ్ ఆడే ఛాన్స్ వచ్చింది. బట్ ఇక్కడ ఇక తప్పిదాలకు ఛాన్స్ ఉండదు. మేకింగ్ మిస్టేక్స్ ఎర్రర్స్ దట్స్ ఇట్, యూర్ గాన్. సో ఛాన్స్ ఉండదు. ఈవెన్ గుజరాత్ కైనా అంతే, ఆర్ఆర్ కైనా అంతే. ఇప్పుడు మిస్టేక్ చేసిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఎలా అయినా ఇంటి దారి పడతారు కనుక ఐ థింక్ ప్రతి విషయంలో కూడా కేర్ఫుల్ గా ఉండాలి. ఏదైనా చిన్న మొమెంటం కొనసాగుతుంది అపోజిషన్ అంటే దాన్ని తగ్గించే ప్రయత్నం చేసుకోవాలి మంచి బౌలింగ్ తోటి. ముఖ్యంగా గుజరాత్ మనం లాస్ట్ మ్యాచ్ లో ఏం చూసామంటే వాళ్ళు జనరల్ గా ఈ టోర్నమెంట్ మొత్తంలో మంచి క్యాచెస్, మంచి ఫీల్డింగ్ కనబడ్డారు. బట్ లాస్ట్ మ్యాచ్ లో కొంచెం ఫీల్డింగ్ ల్యాప్సెస్ కనబడ్డాయి సచిన్. సో ఆ ఫీల్డింగ్ ల్యాప్సెస్ అనేవి చాలా చాలా కోపం వస్తాయి. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సౌరవ్ దే ఫస్ట్ ఓవర్ లోనే ఫస్ట్ పవర్ ప్లే ఒక క్యాచ్ డ్రాప్ చేశారు అనుకోండి, ఐ థింక్ దట్ విల్ ప్రూవ్ వెరీ కాస్ట్లీ. సో ఇంపార్టెంట్ జంక్చర్స్ లో క్యాచెస్ తీసుకోవడం, రన్స్ ఎక్కువగా ఇవ్వకపోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో పవర్ ప్లే ఐఎమ్ షూర్ విల్ బి ద కీ ఫర్ బోత్ ద టీమ్స్ అండి. ప్రెషర్ ఎవరి మీద ఉందనుకోవాలి? గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మీద, లేకపోతే ఆర్సీబీ మీద ఓడిపోయిన జీటీ మీద, ఎవరి మీద ఉందనుకోవాలి? ఎవరి మీద ఎక్కువ చూపించవచ్చు ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఐ కెన్ ఆస్క్? లాస్ట్ 4-5 years లో జీటీ మీద అంత ప్రెషర్ ఉన్నట్టుగా కనబడలేదు. బికాస్ ఫస్ట్ సీజన్ లోనే టైటిల్ సాధించారు, సెకండ్ సీజన్ లో ఫైనలిస్ట్ అయినారు, చెన్నై చేతిలో ఓడిపోయినారు, ఆ తర్వాత మరొకసారి ఫైనల్, అంటే ప్లే ఆఫ్స్ లో వరుసగా ఆడుతూనే ఉన్నారు. అంటే దాంతో మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే దే ఆర్ వాళ్ళకు ఉన్నటువంటి క్రికెటర్స్ అలా ప్రెషర్ లేకుండానే ఆడుతున్నారు. బికాస్ శుభన్ గిల్ మనం ఈజ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్ రియల్ గా చెప్పాలంటే. అద్భుతంగా ఆడుతున్నాడు అసలు ఈ టోర్నమెంట్ లో కూడా. అండ్ సౌరవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్స్ పైన అయితే ప్రెషర్ ఉన్నట్టుగానే, సారీ వైభవ్ సూర్యవంశీ వాటిలో అతని ప్లేయర్స్ పైన అయితే అసలు యాక్చువల్ గా ప్రెషర్ ఉన్నట్టుగానే కనబడదు అసలు. బికాస్ ఈస్ ప్లేయింగ్
ప్రెషర్ లేకుండా అద్భుతంగా ఆడుతున్నాడు. ఎక్కడ కూడా మీకు అసలు యాక్చువల్ గా ప్రెషర్ లో ఉన్నట్టుగా కనబట్టలేదు. ఫ్రీగా ఆడుతున్నాడు. తర్వాత మొదటి బాల్ నుంచి అటాకింగ్ చేయడం చూస్తున్నాం. అసలు అది ఎక్కడ కూడా సూర్యవంశి పైన వి హావెంట్ సీన్ దట్ ఈస్ ఫీలింగ్ ప్రెషర్. యశస్వి జైస్వాల్ ఎందుకు ఫీల్ అవుతాడు? యశస్వి జైస్వాల్ చాలా రోజుల నుంచి క్రికెట్ ఆడుతున్నాడు. తర్వాత జురేల్ ఆడుతున్నప్పుడు మనకు కనబడుతుందా? అతను మొన్నటి ఇన్నింగ్స్ చూసాం కదా, సూర్యవంశి అవుట్ అయిన తర్వాత కూడా, వైభవ్ అవుట్ అయిన తర్వాత కూడా ఈ కంటిన్యూడ్ దట్ అటాకింగ్ యాక్చువల్లీ ఎక్కడ కూడా తగ్గినట్టుగా అది కనబడలేదు. నిజంగా మెస్మరైజింగ్. ఎందుకంటే వన్స్ వైభవ్ సూర్యవంశీ వికెట్ పడిపోయిన తర్వాత రన్ రేట్ డౌన్ అయిపోతే ఆ తర్వాత మళ్ళీ పుంజుకుంది ధ్రువ్ జురెల్ ఉన్న తర్వాతే. అబ్సల్యూట్లీ, బికాస్ జురేల్ దాన్ని తగ్గించలేదు అసలు యాక్చువల్గా. సో అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఎక్కడ ప్రెషర్ ఫీల్ కావడం లేదు రియల్ గా చెప్పాలంటే. అండ్ రియాన్ పరాగ్ కూడా చాలా సార్లు ఇంటర్వ్యూస్ లో చెప్పాడు, యూనో మా ఈవెన్ రియాన్ పరాగే గాను ఈ సంవత్సరం మీరు ఈవెన్ పటిదార్ కూడా అదే చెప్తున్నాడు. పటిదార్ కూడా తను చాలా ఇంటర్వ్యూస్ లో ఏం చెప్పాడంటే, మేము ఫ్రీ క్రికెట్ ఆడతాం అసలు యాక్చువల్ గా. అంటే అటాకింగ్ T20లో ఇప్పుడు అట్లాగే కొంత అవుతుంది. మీరు అటాక్ చేస్తేనే మీరు ప్రెషర్ అనేది క్రియేట్ చేయగలుగుతారు ఆపోజిషన్ పైన. బట్ ఇఫ్ యూ గెట్ బాక్ డౌన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవర్ ప్లే లో 2 వికెట్స్ కోల్పోయి 30-40 రన్స్ వచ్చినాయి అనుకోండి, దెన్ అక్కడి నుంచి మొమెంటం అందుకోవడం చాలా కష్టం అవుతుంది. సో ఐ థింక్ ఫియర్లెస్ క్రికెట్ ఆడితేనే యుల్ బెనిఫిట్. ఓకే. ఇట్స్ అ వెరీ కామన్ క్వశ్చన్ బట్ యు ఆర్ ఆల్వేస్ రిలక్టెంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అడుగుతాను. ఎవరు గెలవచ్చు అని అడగను కానీ ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ అడుగుతాను నేను. I think the way RR have made a comeback actually, thanks to ఓకే. Vaibhav, thanks to others actually నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళకి కొంచెం ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే బికాస్ రియల్ గా చెప్పాలంటే ప్లే ఆఫ్ కంటే ముందు చాలా ప్లే ఆఫ్ కి అసలు రీచ్ అవుతామా లేదా అన్నటువంటి నమ్మకం కూడా లేకుండా రియాన్ పరాగ్ చెప్పినట్టుగా. బట్ దే హావ్ మేడ్ ఇట్ పాసిబుల్. రియల్ గా చెప్పాలంటే జురేల్ గానీ, వైభవ్ సూర్యవంశి కానీ వీళ్ళందరూ కూడా బ్రిలియంట్ గా బ్యాటింగ్ చేసి, తర్వాత రబడా హెస్ బీన్ కీ అండి. రియల్ గా చెప్పాలంటే రబడా లాస్ట్ 2 మ్యాచెస్ లో, అంటే మనం బ్యాటింగ్ విషయమే మాట్లాడుతున్నాం కానీ మీకు అపోజిషన్ Bowling. బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు వికెట్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అసలు యాక్చువల్ గా. సో అది చాలా కీలకం అయిపోయింది. బికాస్ వీ హావ్ సీన్ దట్ హ్యాపెన్ యాక్చువల్లీ లాస్ట్ లీగ్ మ్యాచ్ లో అట్లాగే జరిగింది. ముంబై అగైన్స్ అట్లాగే జరిగింది. రోహిత్ ఫస్ట్ ఓవర్ అవుట్ చేశాడు. తర్వాత మొన్న అతను అభిషేక్ శర్మను కూడా అవుట్ చేశాడు. సో హిస్ బౌలింగ్ కూడా నేను అనుకుంటాను చాలా చాలా హెల్ప్ఫుల్ గా మారుతుంది అతనికి. సో దీస్ 3-4 ప్లేయర్స్ మొమెంటం రిథమ్ కొనసాగితే ఐ థింక్ ఆర్ఆర్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి ఫేసింగ్ ఆర్సీబీ ఇన్ ద ఫైనల్స్ అని నాకు అనిపిస్తుంది. అండ్ ఆర్ఆర్ అండ్ జీటీ వీళ్ళిద్దరిలో ఆర్సీబీకి ఎవరు టఫ్ అవ్వచ్చు? వెల్ దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అయితే అంటే ప్లే ఆఫ్స్ లో వచ్చినటువంటి టీం కన్సిస్టెన్సీ అన్ని కనబర్చినటువంటి టీమ్సే కనుక, అంటే ఆల్రెడీ ఇప్పుడు జీటీని ఫేస్ చేశారు. జీటీని అఫ్ కోర్స్ జీటీ తోటి రియల్ గా చెప్పాలంటే ఈ సంవత్సరం ఒక మ్యాచ్ లో ఓడిపోయినారు, ఒక మ్యాచ్ లో గెలిచారు, మళ్ళీ ప్లే ఆఫ్ లో ఓడించగలిగారు. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది డెఫినెట్లీ అసలు యాక్చువల్ గా. సో ఆ ప్రెషర్ నేను అనుకుంటాను జీటీ పైన క్రియేట్ చేయగలుగుతారు. జీటీకి డెఫినెట్లీ ఆడుతున్నప్పుడు ఆ బిట్ ఆఫ్ ప్రెషర్ అనేది ఉంటుంది. బికాస్ ఆర్ఆర్ అండ్ అది కాక 3-4 days రెస్ట్ కూడా లభిస్తుంది కనుక వాళ్ళకు ఫైనల్ వరకు. సచిన్ ఐ థింక్ దట్ కెన్ హెల్ప్ దెమ్ ఆల్సో. బికాస్ కొంచెం ఇప్పుడు వీళ్ళు వెంటనే ఇప్పుడు ఈ రోజు మ్యాచ్ తర్వాత మళ్ళీ రేపు ఒక్క రోజు మాత్రమే రెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఎల్లుండి మళ్ళీ ఫైనల్స్ ఆడాలి. నాట్ ఈజీ యాక్చువల్లీ థింక్ కొంచెం కోలుకోవడం. దట్స్ ట్రూ. సో ఐ థింక్ ఆర్సీబీ ఆఫ్ కోర్స్ విల్ బి ఫేవరెట్స్, నో డౌట్ అబౌట్ ఇట్.